ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాల్టి వీడియో మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నది. నేను కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు, అసలు మీ ఫ్రిడ్జ్ లో ఏముంటాయి చూపించమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో ఇవాళ కుదిరింది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. అందులో ఒక్క వీడియో అయినా మీకు నచ్చి ఇది ఓకే అనిపిస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది నేను కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నానని మీకు నేను వీడియో చూపించాను కదా, డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిడ్జ్. అప్పుడు నేను మీకు ఇది ఏం ఫ్రిడ్జ్ ఏంటి అనేది ఆ వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను. సో ఈ ఫ్రిడ్జ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అమెజాన్ సేల్ కూడా వస్తుంది కదా, చాలా మందికి యూజ్ అవ్వచ్చు. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేద్దాం. ఫ్రిడ్జ్ లో ఏమన్నాయో చూపిస్తాను. సో ఇది నా ఫ్రిడ్జ్ ఇలా ఉంటది. ఉండేది ఇద్దరమైనా మా మామయ్య గారు దీనికి పెట్టిన పేరు భోషాణం అని. నిజమే కదా, ఇదివరకు రోజుల్లో భోషాణంలో అన్ని పెట్టుకునేవాళ్ళు కదా, అలానే ఇప్పుడు మనము ఫ్రిడ్జ్ లో అన్ని పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ ఫ్రిడ్జ్ కి భోషాణం అని పేరు పెట్టారు. ఏంటి స్వాతి ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ కంటైనర్స్ ప్లాస్టిక్వి వాడుతుంది అని అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ ఇంతకు ముందు ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్ వీటి గురించి క్లియర్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఇక్కడ ఐ కార్డ్లో కూడా యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి, అప్పుడు మీకు ఏవి ఫ్రిడ్జ్లో వాడాలనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే డోర్లో, సో ఇది అయితే చికెన్ పచ్చడి. హనీకి చాలా అంటే చాలా ఇష్టము, అందుకని నేను అది అంటే అందుబాటులో ఉంచుతాను అనమాట. డోర్ తీయంగానే తను వేసుకుంటుంది ఎప్పటికప్పుడు. సో ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను, దానిలో ఒక స్పూన్ పెట్టేస్తాను. అండ్ ఇది వెయిట్ లాస్ లడ్డు, మీకు నేను నిన్ననో మొన్ననో పోస్ట్ చేశాను కదా వెయిట్ లాస్ లడ్డు. సో అవన్నమాట ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను. నేను ఒక 10 ఏమో బయట ఉంచుకున్నాను, మిగిలినవన్నీ లోపలే ఉంటాయి. అండ్ ఇది జవ్వ గోధుమ రవ్వ. నేను ఫాస్ట్గా మనము డైట్ రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్, జవ్వ గోధుమ రవ్వ. అండ్ మళ్ళీ ఇది ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు. నేను విజయవాడ, మాకు మోడర్న్లో దొరుకుద్ది అనమాట. అండ్ ఇవి ఫుల్ మకానా. సో ఒకటే వాటర్ బాటిల్ ఉంచుతాను, ఎక్కువ కూలింగ్ వాటర్ నేను తాగను, నాకు సైనస్ ప్రాబ్లం ఉంది మీ అందరికీ తెలుసు కదా. అండ్ హనీని కూడా తాగనివ్వను. సో ఇక్కడ సెకండ్ దానిలో వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే ఈ పార్ట్లో యాక్చువల్గా ఇక్కడ వస్తుంది కొంతమందికి పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా ఒకటి నాకు రాలేదు, ఎందుకంటే ఇక్కడ కూరగాయల బాస్కెట్ చాలా పెద్దగా వచ్చింది, అందుకనే నాకు ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి రాలేదన్నమాట. సో ఇక్కడ నేను రోజు చట్నీ చేయడానికి కొంచెం కొబ్బరి యూజ్ చేస్తాను, అందుకనే కొబ్బరి ఇక్కడ పెట్టుకుంటాను. మనం ఇంట్లో థర్స్డే అలా పూజ చేసుకున్నప్పుడు వచ్చినాయి చక్కగా వాష్ చేసేసుకొని పెట్టుకుంటే ఒక 10 to 15 days ఉంటాయి అన్నమాట. ఇవి ఎయిర్ టైట్ బాక్సులు అనమాట, కొంచెం తీయడము ఒక్క చేత్తో కష్టమే. ఇది చింతపండు గుజ్జు, నేను ఒక 1 monthకి సరిపడా తీసి పెట్టుకుంటాను ఎప్పుడు. పప్పు చారు, పప్పు ఏదైనా కర్రీస్లోకి అండ్ రోజు పల్లి చట్నీలోకి కొంచెం అలా వేయడానికి. అండ్ ఇక్కడ ఈ బాక్సెస్ చూసారా, ఎయిర్ టైట్ అనమాట, అంటే ఇక్కడ ఒక రబ్బర్ బుష్ లాగా వచ్చింది. సో వాటర్ ఫామ్ అవ్వదు లోపల. అండ్ ఇలాంటి పచ్చళ్ళు ఏమైనా పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. సో మీకు ఇది లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నేనైతే ఆన్లైన్లో తీసుకోలేదు, బయట డిమార్ట్లోనే తీసుకున్నాను. ఒక బాక్స్ వచ్చేసి 120 పడింది, పెద్దది. చిన్నది 79 rupees అలా పడింది. అండ్ ఇక్కడ అయితే పిజ్జా సాస్, మైనీస్, షెజ్వాన్ సాస్ ఉంటుంది. బ్రెడ్ ఉంటుంది కంపల్సరీ ఇంట్లో, ఎందుకంటే హనీకి బ్రెడ్ ఆమ్లెట్ బాగా ఇష్టము. అండ్ ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇవి హెయిర్ గ్రోత్కి బాగా ఒక ఇంపార్టెంట్ అయిన, చెప్తాను కదా ఎప్పుడు ఉసిరికాయ చాలా మంచిది అని చెప్పి. సో ఇవి ఉసిరికాయలు అనమాట, షుగర్ సిరప్లో కోట్ చేసి ఉంచుతారు కదా అవి. నాకు ఎప్పుడైనా ఒక స్వీట్ క్రేవింగ్ వచ్చి స్వీట్ తినాలి అనిపిస్తే ఫ్రిడ్జ్ చూసుకుంటే రాగానే ఇవి తీసుకుని తింటాను. గ్రాసరీస్కి వెళ్ళినప్పుడల్లా ఒక బాక్స్ తెచ్చి పెట్టుకుంటా, ఎందుకంటే ఇలాంటివి మంచి చేసినా ఒక సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది, జుట్టు పెరుగుతుంది అని. సో అందుకని ఇవి. అండ్ ఇక్కడ ఇవి టూటీ ఫ్రూటీ, హనీ తింటుంది.
అండ్ పైన ఇక్కడ యాక్చువల్గా ఈ 2 కంపార్ట్మెంట్స్ కూడా ఎగ్స్కే ఇచ్చారు. సో నేను ఇక్కడ ఎగ్స్కి తీసేసాను, ఎందుకంటే అన్ని రోజులు ఉంచుకోము, సో అందుకనే. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్, ఎగ్స్ ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి, అప్పుడు ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ సౌండ్ వస్తుంది చూసారా, అంటే సైరన్ అనమాట, ఎక్కువసేపు ఓపెన్లో ఉంది, క్లోజ్ చేసేయాలి అని. అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, సో 1 monthకి వచ్చేలాగా పెట్టుకుంటాను. అండ్ ఇది ఆరిగానో, హనీకి పిజ్జా చేయడానికి. అండ్ నేను కూడా అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ కోసం డైట్ రెసిపీస్లో కూడా యూజ్ చేసుకుంటాను, టిక్కా అలాంటివి చేసుకునేటప్పుడు. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో జస్ట్ కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్ వేసి పెట్టుకుంటాను. సో ఇక్కడ వరకు అయితే ఈ డోర్లో ఇన్ని, అంటే నేను కొంచెం గబాలను తీసుకునేవి ఇలా పెట్టుకుంటాను అనమాట. అండ్ లోపలికి వచ్చేస్తే ఇలా కింద కూరగాయల బాస్కెట్ ఉంటుంది, దానిపైన ఒక చిన్న స్పేస్ ఉంటుంది, దానిలో నేను చిన్న బాక్సెస్లో కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి పెట్టుకుంటాను. అండ్ ఈ పైన ఇది మొత్తం ఇడ్లీ పిండి, దోస పిండి, పచ్చళ్ళు, అవిసె గింజల జెల్, ఫ్లాక్సీడ్ జెల్ ఉంటాయి. సో చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయి అనేది. సో ఫస్ట్ కూరగాయల కంపార్ట్మెంట్కి ఓపెన్ చేస్తే కూరగాయలు అన్నీ మ్యాక్సిమం ఉంటాయి మా ఇంట్లో, ఎందుకంటే పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి. అండ్ ఇక్కడ చూసారా, ఇది మా చెట్టుకి కాసిన గజ నిమ్మకాయ, చాలా జ్యూస్ ఉంది కానీ తోలు చాలా మందంగా ఉంది. అండ్ ఇది కూడా గార్డెన్లో వచ్చింది, స్వీట్ నారింజ. అండ్ అన్ని కూరగాయలు ఉంటాయి. నేను ఈ కవర్సే యూజ్ చేస్తాను, కాటన్వి క్లాత్స్ తీసుకొచ్చి చూసాను కానీ కూరగాయలు పాడైపోతున్నాయి, సో అందుకని నేను ఇవే ఉంచుకుంటున్నాను. అండ్ ఇది గుమ్మడికాయ, ఇది కూడా డైట్ రెసిపీస్లో యూజ్ చేసేదే, ఇంట్లో గుమ్మడికాయ ఎవరు తినరు. బీరకాయలు, సొరకాయ బీరకాయ ఎప్పుడు ఉంటుంది, ఇంట్లో కర్రీ చేయను కానీ డైట్ రెసిపీస్లో గ్రేట్ చేసి వేసుకుంటా. క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బెండకాయలు, క్యారెట్, అరటికాయలు, ఇంకా అక్కడే అంతే ఉంటాయి. బాస్కెట్లో చాలా కూరగాయలు పడతాయి, చాలా పెద్దది, ఒక 6 మెంబర్స్కి ఒక 2 వీక్స్కి సరిపడ కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చు, అంత పెద్దది. ఇది కూరగాయలది కంపార్ట్మెంట్. దాని పైనుంచి కొంచెం పైన కిందకి కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇందులో నేను ఇవి కటోరా, నేను ఎడిబుల్ గమ్ లడ్డూలో చూపించా కదా, వెయిట్ లాస్ లడ్డూలో, అవన్నమాట. అండ్ ఇది ఉసిరికాయ తొక్కు పచ్చడి, అండ్ ఇది బెల్లము అలాంటివి. అండ్ ఇందులో అయితే నేను టెర్రాస్ గార్డెన్లో గోంగూర కొంచెం ఎక్కువగా కాస్తుంది, సో నేను దాన్ని కొంచెం బాయిల్ చేసేసి అలా పెట్టేసుకున్నాను, సాల్ట్, పసుపు వేసి. సో అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట, మనకి కావాల్సినప్పుడు పప్పులో, పచ్చడికి అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర ఇలా పెట్టేసుకుంటాను నేను. అండ్ అక్కడ కొంచెం చింతపండు గుజ్జు అలాంటివి ఉంటాయి, పులిహోర పేస్ట్. ఇక్కడ ఇది మొత్తం ఇవన్నీ పచ్చళ్ళే అనమాట. సో అన్ని పచ్చళ్ళు ఉన్నాయి ఆల్మోస్ట్. ఇది మామిడికాయ తొక్కు పచ్చడి, ఇది మామిడికాయ పచ్చడి, ఫ్లాక్సీడ్ పౌడర్, తర్వాత ఇది మా అత్తయ్య చేసిన అల్ల పచ్చడి, అండ్ ఇది మా అత్తయ్య చేసిన గ్రీన్ అల్ల పచ్చడి. ఇంకా అలా ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వస్తుంది. టొమాటో పచ్చడి చాలా వరకు అయిపోవచ్చింది, నాకు చాలా ఇష్టము టొమాటో పచ్చడి, అప్పుడప్పుడు వేసుకుంటాను అనమాట. అండ్ అక్కడ లోపల కనపడుతుంది ఇది గోంగూర పచ్చడి, ఇది మామిడికాయ పచ్చడి, ఇది కూడా మామిడికాయ పచ్చడి, అండ్ ఇది ఉసిరికాయ పచ్చడి, ఇక్కడ నిమ్మకాయ పచ్చడి. సో ఎక్కువ పచ్చళ్ళే ఉంటాయి. మేము చాలా తక్కువ తింటాం, మా హస్బెండ్ నాని అయితే అస్సలు తినడు పచ్చళ్ళు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అలా కొంచెం పెట్టివ్వడము అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ కంపార్ట్మెంట్లో నేను పిండిలు పెట్టుకుంటాను. నేను స్టీల్ డబ్బాల్లోనే పెట్టుకుంటాను, స్టీల్ బాక్సెస్లోనే, ప్లాస్టిక్లో పెట్టను నేను. త్వరగా ఫర్మెంట్ అవ్వకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు బాగుంటాయి. సో ఇది గారె పిండి, నేను ఆల్రెడీ సగం యూజ్ చేశాను అండ్ కొంచెం ఉంది ఇంకా, ఇది కూడా వేసేయాలి. హనీకి గారెలు చాలా చాలా ఇష్టం, అందుకనే గారె పిండి నేను ఒక 2 డేస్కి రుబ్బి పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ పిండి, ఎక్కువ ఇడ్లీ పిండే ఉంటుంది. నానిను హనీ ఇడ్లీయే ఇష్టంగా తింటారు, సో ఇది ఇడ్లీ పిండి. అండ్ ఇది నెయ్యి,
మా ఇంట్లో నెయ్యి కొంచెం ఎక్కువగానే వాడతాము. అండ్ అత్తయ్య దగ్గరది నా దగ్గరది కూడా నా దగ్గరే ఉంటుంది నెయ్యి. సో పూజలైనా ఫంక్షన్స్ అయినా ఎక్కువ నెయ్యితోటే చేస్తాము. సో నెయ్యి ఎక్కువగానే ఉంటుంది. అందుకని నేను ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. పాడవకుండా ఉంటుంది అండ్ చాలా రోజులు ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే కదా, ఫ్లాక్స్ సీడ్ జెల్. నాకు ఆల్మోస్ట్ ఇది నేను మళ్ళీ మీకు చూపించడం కోసమని చేశాను కదా, దాన్ని రీఫిల్ చేశాను నేను. ఇది 1 year వరకు పాడవదు నాకు తెలిసి. ఆల్మోస్ట్ అది 6 months దాటిపోయింది, అయినా కూడా ఏమీ పాడవలేదు, చాలా ఫ్రెష్గా ఉంది. నేను హెయిర్కి ఫేస్కి ఎప్పుడు అప్లై చేసుకుంటానే ఉంటాను. సో ఇక్కడికి పచ్చళ్ళు పిండ్లు ఇవి మాత్రమే ఉంటాయి, పద్దాక తీయనివి. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇవి స్ప్రౌట్స్. నేను తినాలనిపించినప్పుడు అలా తింటాను, లేదంటే చక్కగా దాంతో దోశ వేసేసుకుంటాను, అవన్నీ మిక్సీ వేసి. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఒకసారి నేను మీకు. ఇందులో క్యారెట్, అన్ని బీన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత పెసలు, బీట్రూట్ ఉంది, పల్లీలు ఉన్నాయి. తర్వాత అల్లం ముక్కలు కూడా ఉంటాయి, చిన్న చిన్నవి, ఇవన్నీ ఉంటాయి. సో ఇది నేను మిక్సీ పట్టేసుకొని తింటాను, లేదంటే ఒక్కసారి కొంచెం అట్లా బాయిల్ చేసి తాలింపు వేసుకుని అయినా తినేస్తాను, చాలా హెల్దీ. అండ్ ఇది మీకు నేను చూపించా కదా గోంగూర. అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే కదా, వెయిట్ లాస్, ఇది హెయిర్ గ్రోత్ లడ్డు. ఇది నా దగ్గర ఆల్మోస్ట్ అయిపోవస్తున్నాయి, మళ్ళీ చేయాలి. సో ఇది హెయిర్ గ్రోత్ లడ్డు. అండ్ ఈ బాక్స్లో దోసకాయ పెద్దది తీసుకొచ్చుకుంటాం కదా, తీసుకొచ్చినప్పుడు నేను పప్పు వేసాను, అది కొంచెం మిగిలిపోతే ఇలా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ కరివేపాకు ఇలా పెట్టేస్తాను. అండ్ ఇది రాగి పిండి బయట ఉంటే త్వరగా పాడైపోతుంది, పురుగు పట్టేస్తుంది, అందుకని రాగి పిండి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఈ కంపార్ట్మెంట్లో అయితే ఇవే ఉంటాయి. అండ్ ఇప్పుడు పైకి వచ్చేస్తే ఇక్కడ డీప్ కింద ఇలా ఉంటుంది. ఇది పాల ప్యాకెట్స్ అవి చీజ్ అవి పెట్టుకోవడానికి. సో ఇది పెరుగు బకెట్. అందులో కాన్స్టెంట్గా ఎప్పుడు నేను పెరిగే తోడేస్తాను, నాకు ఈ బకెట్ చాలా ఇష్టం, అందుకే పెరుగు తోడేస్తాను. అండ్ ఇక్కడ మాత్రం మిగిలిపోయిన కూరలు ఉంటాయి. సో ఇది చిక్కుడుకాయ కూర, ఇది నిన్న నైట్ చేసింది. అండ్ ఇది దోసకాయ పప్పు, నిన్న మధ్యాహ్నం చేసింది, మిగిలింది. సో నేను తింటాను కర్రీస్ ఇష్టంగానే, అందుకనే 1-2 days కన్నా ఎక్కువ ఉంచను. సో నేనేమన్నా డైట్ రెసిపీస్ అలా చేసుకున్న కూరలతో తినేస్తాను, చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్దీ. ఇది పొట్లకాయ పెరుగు పచ్చడి. అండ్ ఇది దొండకాయ కూర. సో మేమిద్దరమే కదా, హనీ కూరలు అంత ఇష్టంగా తినదు, రసం ఉంటే రసంలో కలుపుకొని తింటుంది, అందుకనే కూరలు కొంచెం మిగులుతాయి, అవి నేను ఒక్కొక్కసారి నేను తింటాను, లేదంటే లక్ష్మమ్మకి ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఈ పైన వచ్చేసి సో హనీ చాక్లెట్స్ ఉంటాయి. అండ్ ఇవి హనీ పీనట్ బటర్ బ్రెడ్లో వేసుకునేది, శాండ్విచ్ స్ప్రెడ్, ఇలాంటివి చిన్నవి ఉంటాయి. అండ్ మనకి పిజ్జా కొనుక్కున్నప్పుడు మిగిలిపోతాయి కదా, ఇవి నేను ఇక్కడ పెట్టుకుంటాను, ఎప్పుడైనా పిజ్జా చేసేటప్పుడు యూజ్ చేస్తాను. అండ్ ఇవి పిజ్జా బేస్లు మాకు ఇక్కడ మోడర్న్లో దొరుకుతాయి. అండ్ ఇవి ఫ్రూటీ. సో ఇవి చాక్లెట్స్ మేమైతే కొనము, వాళ్ళ తాతయ్య వస్తే మాత్రం చాక్లెట్స్ కొనిచ్చి వెళ్తారు, మేము కొనమని చెప్పి. నాకు అస్సలు ఇష్టం ఉండదు, అందుకనే కొనము. సో ఇంత సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హడావిడి ఏమి ఉండదు ఫ్రిడ్జ్లో. సో కింద వరకు అయితే ఇలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు పైన కంపార్ట్మెంట్లోకి వెళ్దాము. ఈ మంకీని హనీనే పెట్టింది ఇక్కడ, నాకు కిచెన్లో తోడంట. అండ్ ఇక్కడ చూసారా, ఇది మనము ఫ్రిడ్జ్ని మార్చుకోవచ్చు. నేను ఇది ఫ్రిడ్జ్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మొత్తం అంతా నేను మీకు క్లియర్గా చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా కనుక చూడండి. నాకు కిచెన్లో ఒక మిర్రర్ లాగా అనమాట, క్లియర్గా కనిపిస్తుంది. మనం జస్ట్ ఇలా టచ్ చేసినా చాలు, ఇదిగో ఇలా మరకబడుతుంది అనమాట. సో కొంచెం మెయింటెనెన్స్ కష్టమే, గ్లాస్ డోర్స్ త్వరగా అంటే ఊరికి ఇట్లా కొంచెం తడి పెట్టినా మరకలాగా పడిపోతుంది. సో పైన ఏమేమి ఉంటాయో చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా డీప్ ఫ్రీజ్ కింద వాడుకోవాలి. సో నేను కొంచెం కూలింగ్ తగ్గించేసి నేను కావాల్సినవన్నీ ఇలానే పెట్టుకుంటాను. ఇక్కడ ఫ్రిడ్జ్ అది ఐస్ క్యూబ్స్కి ఒక పెద్ద ట్రే ఇచ్చారు, బట్ నేను అది తీసేసాను, మనకు అంత యూస్ఫుల్ కాదు అని చెప్పి. సో ఈ పైన మాత్రం ఇక్కడ చీజ్ ఉంటుంది, అండ్ ఇవి బఠానీలు అలాంటివి ఉంటాయి.
అండ్ ఇది రోజు నేను పెరుగులో నుంచి కలెక్ట్ చేసే మీగడ ఇక్కడ పెడతాను. అండ్ ఇవి ఐస్ క్రీమ్స్. హనీకి అప్పుడప్పుడు తింటది అనమాట. ఇదిగో స్పూన్ పెట్టుకొని అప్పుడు కొంచెం తింటది. తినేది పూర్తిగా కూడా తినదనమాట. సో ఇవి తన ఐస్ క్రీమ్స్. ఎక్కువ కూడా తీసుకురాము, చాలా తక్కువ. అండ్ ఇవన్నీ, ఇది మీకు తెలుసు ఉసిరికాయ తొక్కు. ఇది నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను, ఏమీ కాదు. అండ్ ఇది పచ్చికారము, ఇది సాంబార్ కారము, ఇది కూడా పచ్చికారమే. ఇది పండు మిరపకాయ పచ్చడి నాకు మా అత్తగారి దగ్గర నుంచి, వాళ్ళ అత్తగారి నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ ఇవి బఠానీలు. మళ్ళీ చలికాలం వచ్చేస్తుంది కదా, నేను ఇక్కడికి స్టోర్ చేసి ఇంకా ఇంత డబ్బాకి పెట్టుకున్నాను. అయిపోయినాయి, ఎక్కువ వాడతాను, సో అయిపోయినాయి, ఇక్కడికి ఉన్నాయి. అండ్ ఇది గోంగూర పండు మిరపకాయల పచ్చడి. కింద ఉన్నది మీరు ఫ్రిడ్జ్లో చూసింది గోంగూర ఎండుమిరపకాయలతోటి. సో ఇది బెల్లం నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని తురుముకుని పెట్టుకుంటాను. అండ్ ఇవి బఠానీలు అయి ఉంటాయి. సో ఇవి బఠానీలు హనీకి పానీపూరి అలా చేయడానికి, బిర్యానీలో వేయడానికి. సో డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇలానే పెట్టేసుకుంటాను నేను. కారము, పచ్చళ్ళు అవి కూడా పెట్టుకుంటాను. ఎక్కువ రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి, వాడేది తక్కువ కాబట్టి. అండ్ ఈ పైన అయితే ఇలా. తర్వాత డోర్లోకి వచ్చేస్తే, డోర్లో ఏమేమి ఉంటాయంటే పసుపు. ఈ పసుపు నేను మా అత్తయ్య వాళ్ళ ఊరు ఏటూరు నాగారం, అక్కడి నుంచి తెచ్చుకుంటాను. సమ్మక్క సారక్క జాతర చేస్తారు కదా, మేడారం, అక్కడ అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. పసుపు కొమ్ములతోటి పట్టించుకుంటాను నేను. అండ్ ఇవి గసగసాలు. నేను ఎక్కువ క్వాంటిటీలో, కాస్ట్ ఎక్కువ కదా, సో 1/2 కిలో అలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అండ్ ఇవి రాజ్మా, ఇది వాము, ఎక్కువ వాడనివన్నమాట ఇవి. అండ్ ఇది షాజీరా, ఇది కసూరి మేతి. పన్నీర్ కర్రీ అలా చేసినప్పుడు, నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ ఇక్కడ ఇవి ధనియాలు. నేను కషాయం అలా తాగుతాను కదా, అప్పుడు యూజ్ చేస్తాను, లేదంటే ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో అవి ధనియాలు. అండ్ ఇవి కిస్మిస్. ఇవి నాకు మా అత్తయ్య తెచ్చారు ఎక్కడి నుంచో. అండ్ ఇవి జీడిపప్పు, బాదం, వాల్నట్, పిస్తా అవి. అండ్ ఇక్కడైతే ఇలాచీ. అండ్ ఇది ఇలాచీ పౌడర్. సో ఇది పైన కంపార్ట్మెంట్లో అయితే ఇలా ఉంటుంది. అంతే సింపుల్గా రోజు మీ ఇంట్లో ఏమైతే ఉంటాయో నా దగ్గర కూడా అంతే ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండవు. సో ఇది నా ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉంటాయి, నా ఫ్రిడ్జ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను. చాలా సింపుల్ గా ఆర్గనైజ్ చేసుకుంటాను. మీరు ఎలా ఆర్గనైజ్ చేస్తారో నేను అంతే ఆర్గనైజ్ చేస్తాను. అంతేగాని ఇందులో ఏమి ఫ్యాన్సీ ఫుడ్స్ అయితే ఏమి ఉండవు. డైలీ మనం ఏమైతే యూజ్ చేస్తామో అవే ఉంటాయి. సో ఇది ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రిడ్జ్ లో ఏం చేంజెస్ చేస్తారు, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు అనేది కూడా నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.